ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ నుండి మా ఛానల్ చూస్తున్న అందరికీ ధన్యవాదాలు. ఇంకా అందరికీ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. ముందుగా మనము ఈ మాసం 2025 నవంబర్ 1 నుంచి 1వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఏంటి ఉన్నాయి, ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి, వాటి ప్రభావం ఈ రాశిలో జన్మించిన వ్యక్తులపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందని తెలుసుకుందాం. అలాగే మనకు యోగా, అస్ట్రాలజీ, న్యూమరాలజీ, మ్యూజిక్ థెరపీ, ఫేస్ రీడింగ్, ఫామిస్ట్రీ ఇవన్నీ కూడా తెలుసు. అన్నీ చేసి పెట్టడానికి వీలవ్వట్లేదు కాబట్టి కొన్ని చెప్తున్నాము. యోగాల గురించి, అస్ట్రాలజీ గురించి, టెంపుల్స్ గురించి కవర్ చేస్తున్నాము. ముందు అవి కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ధనుర్రాశి, ధనుర్లగ్నం తీసుకున్నట్లయితే మీ రాశాధిపతి, చతుర్థాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు వచ్చేసి ఇప్పుడు చక్కగానైనా అష్టమ భావం లేకొచ్చాడు. ఏదో పెద్ద చిక్కు. ఆల్రెడీ అర్ధాష్టమ శని, అష్టమ గురువు పైవచ్చిన ముందు కొంచెం ముందుకెళ్తాడు, కొంచెం వెనక్కి వస్తాడు. అతిచారాలు ఉన్నాయి శనికి, బృహస్పతికి. ఈ అతిచారాలు, మళ్ళా వెనక్కి వెళ్ళడాలు, వక్రీకరణలు ఇవన్నీ కొంచెం ఇబ్బందిని క్రియేట్ చేసే అవకాశం బృహస్పతికి ఇవన్నీ ఇస్తాడు. కాబట్టి ఈ ధనుర్రాశి వారికి కొంచెం ఇబ్బంది ఎక్కువ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే మీకు వ్యయంలో బుధుడు, కుజుడు కలుస్తున్నారు. కుజుడు వ్యయాధిపతి, అలాగే బుధుడు వచ్చేసి మీకు సప్తమ దశమాధిపతి. ఈయనతో కలిసి ఉండడం మూలంగా హైఫై ప్రొఫైల్స్లలో ఉన్న వారికి కొన్ని ప్రమోషన్స్ కావచ్చు, ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. వాగ్యుద్ధం ఏర్పడి కొంచెం ప్లేస్ మారే అవకాశం ఉంది. ఒకసారి ఉన్న ఉద్యోగం కూడా ప్లేట్ ఎత్తేసే అవకాశాలు కూడా లేకపోలేదు. జాగ్రత్తగా మలుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ రవి వచ్చేసి మీకు భాగ్యాధిపతి. ఈయన వచ్చేసి నీచలో పడిపోయారు, లాభంలో ఉన్నాడు. ఏదో ఒక రకంగా సహాయం అయితే అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రుడు మీకు తులారాశి, మీకు యొక్క లాభస్థానం లేకొచ్చాడు 2వ తేదీ. దీని మూలంగా మీకు చాలా బాగా జరుగుతుంది. ఎందుకంటే ఈయన మీకు 6వ ఇంటి అధిపతి, లాభాధిపతి. లాభస్థానం లేకొచ్చాడు కాబట్టి 15 డేస్ మీకు చక్కని ఫలితాలను ఇచ్చే అవకాశాలు. ఏదైనా మీరు జాబ్లో మారాలనుకున్నా, ఏదైనా చేయాలనుకున్నా కూడా ఇది గుడ్ పీరియడ్. అలాగే కొంచెం టెన్షన్ తోటి జీతాలు వచ్చే విషయాలలో కూడా కొంచెం ఇబ్బంది పడతారు. మార్కెట్ అంతా అతలాకుతలం అవుతుంది. శాలరీస్ ఇవ్వలేని స్థితి, నెక్స్ట్ మనం ఏం చేయలేని స్థితి, ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు. కేతువు వచ్చేసి మీకు భాగ్యంలో ఉంటాడు. వైరాగ్య భావాలు ఎక్కువ ఉంటాయి. ఆ వైరాగ్య భావాలే మనల్ని ఇప్పుడు ప్రస్తుత కాలమానంలో నడిపించే వ్యవస్థ. శుక్రుడు వచ్చేసి మీకు లాభంలో ఉంటాడని చెప్పుకున్నాం కదా, బాగుంటుందని చెప్పుకున్నాం. ఈ యొక్క ధనురాశి, ధనుర్లగ్నం మనకి. శని మీకు చతుర్థంలో నానా ఇబ్బంది పెట్టేస్తాడు. ప్రొఫైల్ హయ్యర్ జాబ్స్ వచ్చినట్టే వస్తాయి, చేతికి వెళ్ళిపోతాయి. శాలరీస్ చక్కగా ఇవ్వరు. దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అన్నట్టుగా ఉంటుంది మీ యొక్క జీవనయాన వ్యవస్థ. వీటన్నింటిని గమనించుకొని ఆ దత్తాత్రేయ స్వామి ప్రార్థనలు చేసుకొని శనికి ప్రణామం చేసుకోండి. అలాగే అందరూ కూడా, అన్ని రాసుల వారు కూడాను రావి చెట్టును, జమ్మి వృక్షాన్ని, తులసి చెట్టును, ఉసిరి చెట్టును పెంచినట్లయితే, వేప చెట్టును, మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గుతాయి. ప్రతిరోజు తెచ్చిపెట్టేలా ఎండబెట్టకండి, మీ జీవితాలు అట్లే ఎండిపోతాయి. వాటికి రోజు స్నానం అవ్వగానే నీళ్లు పోసుకున్నట్లయితే మీ జీవితాల మొక్కలు వికసించినట్లే వికసిస్తాయి. మన జీవితం మొత్తం వాటి చెట్ల చేతుల్లో ఉంది. వాళ్ళు మహర్షులు. వాళ్ళు పండ్లు ఇవ్వాలి, తినాలి, నీళ్ళు వస్తాయి, తాగుతాం. మన నీడకైనా దేనికైనా మన జీవనోపాధి, ఆక్సిజన్ ఇవన్నీ కూడా దాంతో మమేకమై ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు శని భగవంతుని గురించి చెప్పుకున్నాం. చంద్రుడు వచ్చేసి మీ రాశికి, ధనురాశి వారికి అష్టమాధిపతి అవుతాడు. రక్తానికి సంబంధించిన దోషాలు ఏవైనా ఉంటే ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాలలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. స్వస్తి.